రాజమండ్రి జిఎస్ఎల్‌లో ప్రియాంక ఎంత కష్టపడి చదివి పీజీ వరకు వచ్చిందో. ఇంకొక సంవత్సరం ఆగితే ఆ అమ్మాయి డాక్టర్ స్పెషలైజేషన్ చేసింది. ఒక్క సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి బయటకొచ్చి డాక్టర్‌గా పట్టా తీసుకొని, అమ్మాయి హాస్పిటల్ పెట్టుకొని, ఎంతోమంది ప్రాణాలు రక్షించవలసినటువంటి ప్రియాంకను తాగేసి కారులో వచ్చి ఊరికినే కారణం లేకుండా ఆ అమ్మాయిని గేటు ముందే గుద్ది చంపడం అనేది ఎంత దారుణాతి దారుణం అండి. ప్రియాంక తల్లిదండ్రులు గాని, అక్క చెల్లెళ్ళు గాని, కుటుంబస్తులు కానీ ఎంత కష్టపడి ఆ అమ్మాయిని చదివించుంటారు. ఒక అమ్మాయి డాక్టర్ చదివి పీజీ చేసి అతి త్వరలో డాక్టర్‌గా ఎన్నో ప్రాణాలు కాపాడవలసిన ఆమెను నిర్దాక్షిణ్యంగా గుద్ది గుద్ది కారుతో చంపితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు 3 రోజుల వరకు కేసే నమోదు చేయలేదంటే, అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలాగుందో ఒక్కసారి గమనించండి. ఒక ఆడపిల్లని కారణం లేకుండా అంత దారుణంగా చంపితే, యాక్షన్ తీసుకోవడానికి, కేసు నమోదు చేయడానికి 3 రోజులు పట్టిందంటే, ఆ తండ్రి గగ్గోలు పెడుతూ వాపోతా ఉంటే, పోలీసులకు పట్టకలేదు. రాష్ట్రంలో హోంమంత్రి ఏమైపోయిందో తెలియలేదు. లోకేష్ ఏమైపోయాడో తెలియలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయాడో తెలియలేదు. ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఏమైపోయాడో తెలియదు. కనీసం ఆ విషయం మీద ఎంక్వైరీ వేసి అర్జెంటుగా శిక్ష వేసేటటువంటి పరిస్థితులు కానివ్వండి, తెలుసుకోవడానికి వచ్చే తల్లిదండ్రులు మాదార్చేటటువంటి పరిస్థితులు కానివ్వండి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడం, ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కట్టుకొని ఆ కేసును కామప్ చేయడానికి సహాయపడడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, అందులో మరి ముఖ్యంగా మహిళలందరూ కూడా ఒక్క క్షణంలో ప్రాణం తీసేటటువంటి దుండగులకి కొమ్ము కాస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని, అదేవిధంగా లోకేష్ని, హోంమంత్రిని ఏమని ఉచ్చరించాలి, ఏమని అడగాలి, ఏమని ప్రశ్నించాలో తెలియక ప్రజలందరూ కూడా నివ్వెరపోతున్నటువంటి పరిస్థితులు. ఇది కరెక్ట్ కాదండి. ఒక్క క్షణంలో ప్రాణం తీసేసి దాన్ని అదమరిపేటటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయకత్వంలో ఎప్పుడూ జరిగాయి. కానీ 2024 నుంచి మరింత ఎక్కువైపోయాయి. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. టైం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు.